మాకు ఇల్లు వచ్చి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతా ఉంది. మేము ఉండాలంటే ఇక్కడ భయంతో తనుగలాడుతున్నాం, పాములతో, దీంతో వాళ్ళతో. పాములు, తేళ్ళు, కరెంట్ లేవు, నీళ్లు లేవు, మాకు సౌకర్యాలు లేవు ఇక్కడ సరిగా. ఇక్కడ చూస్తే అందరూ తాగి వచ్చి అందరూ ఇది చేస్తున్నారు. నైట్ అవుతానే కరెంట్ లేక మబ్బులు ఏం చేయాలనేది అందరూ భయపడి వస్తున్నాం. ఇక్కడ ఉండేది 50 ఇల్లు ఉన్నాము. ఇంకా మిగతా 2000 ఇల్లు ఇచ్చినారు. అది అందరూ రావాలంటే ఇంకా కరెంట్ లేదు, నీళ్లు లేవు. అవి ఉంటే అవి ఇచ్చినారంటే మీరు అందరూ వస్తారు, అందరూ కలిసిమెలిసి ఉంటాము. మీరు ఇచ్చిన దానికి అది సౌకర్యం చేసినారంటే మాకు కూడా సౌకర్యం ఉంటుంది. దానివల్ల మేము గవర్నమెంట్కు అడుగుతున్నాం సార్, మాకు ఇల్లు ఇచ్చినారేమో బాగానే ఉంది, అందరూ రావాలని కోరుతున్నాం మేము సార్. నమస్తే సార్. ఇక్కడ కరెంటు లేక నీళ్లు లేక చాలా ఇబ్బందిగా ఉన్నది సార్. ఇక్కడ 5 ఏళ్ళ ఇల్లు ఇచ్చి 5 ఏళ్ళకి పైన అవుతుంది. ఇక్కడ కొంతమంది కట్టుకున్నారు, కొంతమంది కట్టుకోలే, చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా బీద వాళ్ళు అయితే నీళ్లు కరెంటు ఒక ట్యాంక్ వచ్చి 600తో కొంటున్నారు. ఇక్కడ కట్టుకోవాలంటే ఇంకా కొంతమంది కట్టుకోలేక ఇక్కడ రాలేదు. మేమంతా 40 ఇండ్లలో ఇక్కడ చేరినాము. కరెంటు పోతే కరెంటు లేదు, రోడ్లు లేవు, పాములు తేళ్ళతో చాలా ఇబ్బందిగా ఉన్నది. నీళ్లు లేవు సార్, నీళ్ళతో చాలా ఇబ్బందిగా ఉన్నది. నీళ్లు కరెంటు ఉంటే చాలా బాగుంటుంది, ఇంకా చాలా మంది కూడా చేరుతారు. ఇండ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఇసుపెట్టగలు ఆడేవాళ్ళు, తాగేవాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నది. ఆడవాళ్ళు ఇంత 10-20 ఇండ్లు ఇక్కడ చేరినారు, అక్కడ తగ్గన 10-15 ఇండ్లు చేరినారు. ఇందరమ్మ ఇండ్లు అన్నీ మొత్తం 2000 ఇండ్లు శాంక్షన్ అయినాయి సార్.